పూర్వము కాశీపట్టణంలో సదానందుడు అనే ఒక సద్బ్రాహ్మడు కూడా ఉండేవాడు. అమ్మలు తల్లులు కొద్దిగా దయచేసి మీకే మంచిది. మీ ఇంట్లో డబ్బులు బంగారం కావాలంటే తప్పుడు చెప్పకుండా ఉండండి. ఇప్పుడే వస్తే అంటుంటారు అట్లా వస్తాయమ్మా స్వామివారి ఇచ్చేదే. ఎప్పుడైతే ఆ యొక్క కాశీపట్నంలో సదానందుడు సద్బ్రాహ్మడు ఉండేవాడు, ఆ బ్రాహ్మడు 4 వేదాలు కూడా నోటికి చెప్పగలిగినంతటువంటి విద్యావంతుడు. అటువంటి బ్రాహ్మడు కాశీపట్నంలో భిక్షాటన చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉన్నాడట. అటువంటి బ్రాహ్మణ్ణి చూసిన భగవంతుడికి బాధ కలిగిందట. ఎందుకు బాధ కలిగిందంటే భగవాన్ బ్రాహ్మణ ప్రియ, భగవంతుడు బ్రాహ్మణ్ అంటే ఇష్టపడతాడట. ఎందుకు బ్రాహ్మణ్ అంటే ఇష్టపడతాడో మిగిలిన అంటే ఇష్టం లేదంటే అందరన్నా ఇష్టం. బ్రాహ్మణ్ అంటే ఎక్కువ అభిమానం ఎందుకయ్యా అంటే బ్రాహ్మడు ఏమిటి సర్వజన సుఖం కోరుకుంటాడు. అందరూ బాగుండాలి, అందరూ మంచిగా ఉండాలి. ఎందుకు మంచిగా ఉండాలి అని కోరుకుంటాడంటే ఇందులో బ్రాహ్మణుడి స్వార్థం కూడా ఉంటుంది. ఎందుకంటే అందరూ బాగా ఉండాలనుకుంటే వాళ్ళ కుటుంబాలు ఎదుగుతే ఇల్లు కట్టుకోనో లేకపోతే వివాహం చేసో ఏదో ఇంట్లో కార్యక్రమాలు వ్రతం అని పూజలని ఇవన్నీ చేసి ఈయన పిలుస్తారు కాబట్టి ఈయన కుటుంబం వెళ్ళిపోతుంది కాబట్టి అందరూ చల్లగా ఉండాలి, కుటుంబాలు ఎదగాలని చెప్పి కోరుకునేవాడు బ్రాహ్మడు. అటువంటి బ్రాహ్మడు బిచ్చం ఎత్తుకొని బతుకుతూ ఉన్నాడని చెప్పేసి ఆ స్వామివారికి కూడా బాధ కలిగిందట. కలిగి ఒక ముసలి బ్రాహ్మణుడి రూపంలో కూడా అక్కడికి వచ్చి ఏమయ్యా బ్రాహ్మణోత్తమా, నువ్వు వేదాంగాలు నేర్చుకున్నావు కదా, ఇలా భిక్షాటన చేసుకుంటూ జీవనం సాగిస్తున్నావు ఏమిటి నాయన అంటే, అయ్యా మీరెవరో భగవంతుడి లాగా వచ్చారు, మరి ఏం చేయమంటావు స్వామి, నాకు భగవంతుడు అధిక సంతానాన్ని అయితే ఇచ్చాడు కానీ పోషించుకునే మార్గం అయితే ఇవ్వలేదు. వయసు మీద పట్టడం వల్ల ఈ యొక్క కాశీపట్నంలో నన్ను పూజలకు ఎవరు పిలవటం లేదు. మరి కుటుంబ పోషణ చేయాల్సిన బాధ్యత నా మీదనే ఉంది కాబట్టి కుటుంబ పోషణ నిమిత్తం ఈ విధంగా భిక్షాటన చేసుకుంటూ జీవనం చేస్తున్నాను స్వామి అని చెప్పాడు. చెప్పగలను ఆయన నువ్వు చింతించవలసిన అవసరం లేదు. ఈ విధంగా మనం మొదటి కథలో చెప్పుకున్న విధంగా విషయాన్ని మొత్తం కూడా ఆయన చెప్పాడు. సత్యనారాయణ వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలో మొత్తం కూడా చెప్పి అక్కడే మాయమైపోయాడు. పోగానే వెంటనే సంతోషించినటువంటి ఆ బ్రాహ్మడు ఏం చేశాడు, ఇంటికి పరుగున వెళ్ళి భార్యకి చెప్పాడట, ఏమ్మా మనం రేపు పొద్దున్నే సత్యనారాయణ వ్రతం చేద్దాం అనగానే అప్పట్లో భర్త ఏది చెప్పినా భార్యలు వినేవాడు. ఎప్పుడంటే కొడుతున్నారు పొగబెట్టి కానీ అది వేరే విషయం. కానీ అప్పట్లో ఏంటంటే భర్త మాట తీసేసేవాళ్ళు కాదు. భర్త కాళ్ళు భార్యలు ఎందుకు వస్తారో తెలుసా? లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు కాళ్ళు ఎందుకు వస్తుంది తెలుసా ఎవరికైనా? మగవాళ్ళ కాళ్ళల్లో శనేశ్వరుడు ఉంటారు కాబట్టి వాళ్ళు ఎప్పుడు సంచారం చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళ యొక్క శని బాధ తగ్గటం కోసం లక్ష్మీదేవి అంటే ఇంటి భార్యలు ఎవరైనా లక్ష్మీదేవులే. కాబట్టి ఏంటి అంటే వాళ్ళు పాదాలు వచ్చినప్పుడు ఏమిటంటే శనీశ్వరుడు నిద్రపోతాడు. అప్పుడు ఏమిటంటే కుటుంబం ఎదుగుతూ ఉంది. కాబట్టి ఏంటంటే ఎవరైనా సరే పొద్దునే లేవగానే భర్త కాళ్ళకు దండం పెట్టడం, ఆయన కాళ్ళు ఒత్తడం చేస్తే ఏంటంటే మీ ఇల్లే బాగా అభివృద్ధిలోకి వస్తుంది, మీకు బంగారాలు నగలు అవన్నీ తీసుకొచ్చి పెడతారు. అలా భార్యకి చెప్పగానే సరే మంచిదండి అని చెప్పి ఇద్దరు అనుకున్నారు. ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు ఈ వ్రతం ఆచరిద్దామా అని చెప్పి అనుకుంటూ చూస్తుండగానే ఉదయాన్నే తెల్లవారని బ్రాహ్మడు కదా పొద్దునే లేచి స్నానపానాలు కూడా చేసుకొని సంధ్యావందనం కూడా చేసుకున్న వాడే మనసులో సంకల్పం చేసుకున్న, స్వామి ఈరోజు కాశీపట్టణంలో భిక్షాటనకు పోతున్నా, నా భిక్షాటనలో ఎంతైతే ధనం వస్తుందో ఆ ధనాన్ని మొత్తం కూడా వెచ్చించి నీ వ్రతం చేస్తాను స్వామి అని చెప్పి మనసులో సంకల్పం చేసుకొని కాశీపట్టణంలో వెళ్ళగానే అమ్మ ఇంతకంటే కానీ గట్టిగా చెప్పలేదు పొద్దుంచి మీరే కొద్దిగా లోపలికి కావాలన్నా. ఎప్పుడైతే అమ్మ వినబడుతుందా, ఎప్పుడైతే ఆయన కాశీపట్నంలోనికి వెళ్ళాడో లేదో ఆ బజార్లో ఉన్న వాళ్ళందరూ కూడా పిలుస్తూ ఉన్నారట, ఓ ఈ బ్రాహ్మణత్వం ఇక రాయ్యా అని. రోజు కూడా 10 బజార్లు తిరిగినా కూడా ఆయన జోలలో సగానికి కూడా వచ్చేవి కావట. ఆ రోజు అందరూ పిలిచి పెడుతున్నారు ఏమని, ఒకరు ప్రసాదానికి సరిపోయే పిండి అలాంటివి, ఒకరు పళ్ళు, ఒకరు పువ్వులు, ఒకరు ధాన్యము, ఒకరు కూరగాయలు, ఈ విధంగా ఎవరికి తోచింది వారు ఇస్తున్నారట. ఒక 4 ఇళ్ళు తిరిగాడో లేదు ఆయన జోలె మొత్తం నిండిపోయింది. డబ్బులు కూడా విపరీతంగా వచ్చాయి. వెంటనే భగవంతుడి కృప అంటే ఈ విధంగానే ఉంటుందా అని చెప్పి మనసులో సంతోషపడ్డవాడై ఈ పీఠమును కూడా తీసుకొని తన బంధువులను స్నేహితులను కూడా తన శక్తి కొద్ది పిలుచుకున్నవాడే ఇంటికి బయలుదేరి వెళ్ళి ఇంట్లో ఈ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించాడట. ఎప్పుడైతే ఈయన సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించి వచ్చిన బంధువులందరికీ కూడా తీర్థ ప్రసాదాలు ఇచ్చి పంపించాడో ఈయన దరిద్రం మొత్తం కూడా పోయింది. ఆ కాశీపట్టణంలో ఎవరింట్లో ఏ కార్యక్రమం జరిగినా ఈయనే పిలుస్తున్నారు. 1000 రూపాయలు ఇచ్చేదానికి 10,000 ఇస్తున్నారు. అంటే అధిక మొత్తంలో 10 రెట్ల అధిక ధనాన్ని కూడా ఇస్తూ ఉన్నారు. చూస్తుండగానే ఈయన ఇల్లు బాగా పెరిగిపోయింది, సొంత ఇల్లు కూడా నిర్మించుకున్నాడు. ఆ కాశీపట్టణంలో కార్యక్రమాలను చేసుకుంటూ సుఖమైన జీవితం జీవిస్తూ ఉన్నాడు. మరి సుఖమైన జీవితం జీవిస్తున్నాడు కదా అని చెప్పేసి ఆ బ్రాహ్మడు ఏం చేశాడు, ఏం పడేయలే స్వామివారి వ్రతాన్ని. నెలలో వచ్చేటటువంటి ఏకాదశి తిథి రోజు, పౌర్ణమి తిథి రోజు 2 పర్యాయాలు కూడా నెలలో 2 సార్లు చేస్తూ ఉన్నాడట ఈ వ్రతాన్ని.
చేస్తూ ఉంటే అదే కాశీ పట్టణంలో ఒక కట్టెలు అమ్ముకునే వ్యాపారి కూడా ఉండేవాడు. అడవిలో కట్టెలు కొట్టుకొని వచ్చి ఆ కాశీ పట్టణంలో అమ్మేసి వచ్చిన ధనంతో కుటుంబాన్ని కూడా పోషించుకునేవాడు. ఎప్పుడైతే ఈ యొక్క కాశీపట్నం మొత్తం కూడా ఈ కట్టెలు అమ్ముకునేవాడు తిరిగి తిరిగి అలసిపోయాడు. పొద్దున్న వచ్చి మధ్యాహ్నం వరకు కూడా ఎవరు కొనలేదట. చేసేది ఏమీ లేక బాగా ఆకలి వేస్తుంది. చేసేది ఏమీ లేక ఈ బ్రాహ్మణ బజార్కో షావుకారుల బజార్కో పోయినట్లయితే వాళ్ళ ఇళ్లలో ఏదో ఒక కార్యక్రమం అవుతుంది కదా, తాగడానికో తినడానికో దొరకకపోతుందా అని చెప్పి అనుకున్నవాడై అక్కడి నుంచి ఈ బ్రాహ్మణ బజార్కు వచ్చాట. వచ్చేసరికి ఈ సదానందుని ఇంట్లో మన ఇంట్లో లాగానే వ్రతం ఆచరిస్తూ ఉన్నాడట. ఆయన ఇక్కడ ఏదో కోలాహలంగా ఉంది, చాలా మంది చుట్టాలు బంధువులు ఉన్నారు, వీళ్ళ ఇంట్లో ఏదో కార్యక్రమం జరుగుతుంది, ఇక్కడ ఉన్నట్లయితే భోజనం దొరుకుతుంది అనుకున్నవాడే ఆ కట్టెల మోపులు అక్కడ పెట్టుకొని అక్కడే కూర్చొని చూస్తూ ఉన్నాడట. ఎందుకో సదానందుడు ఎందుకో చూడగానే ఆ కట్టెలు అమ్ముకునేవాడు కనపడట. ఓ ఈ కట్టెలు అమ్ముకునే వ్యాపారి, నేను సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నాను, వ్రతం పరిసమాప్తి అయ్యేంత వరకు ఉండునాయన, నీకు తీర్థ ప్రసాదాలు భోజన తాంబూలాలు ఇచ్చి పంపిస్తాను అని చెప్పాట. చెప్పగానే వెంటనే ఆ కట్టెలు అమ్ముకునేవాడు అనుకుంటున్నాడట, అయ్యో ఏదో తాగడానికో తినడానికో దొరుకుతుంది అంటే ఏకంగా పంచపక్ష పరవన్నాలే దొరికాయి కదా అని ఆనందపడ్డవాడే అక్కడే కూర్చొని 5 గదులు వాడు కూడా శ్రద్ధగా విన్నాడు. విని వ్రతం అయిపోగానే అందరికి ఇచ్చినట్టే ఈ కట్టెలు అమ్ముకునేవాడు కూడా తీర్థము ప్రసాదం ఇచ్చాడు. ఆ తీర్థము ప్రసాదం స్వీకరించి భోజనం చేసి తాంబూలం కూడా తీసుకొని బయలుదేరి వెళ్తూ ఉన్నాడట. వెళ్లే ముందు ఈ బ్రాహ్మణ్ అడిగాట, అయ్యగారు మరి ఇప్పుడు నువ్వు చేసింది ఏంది, ఎందుకు చేసినావు చెప్పబోయింది అని అడిగింది. అడగగానే ఈ విధంగా చెప్తాడు, ఏమీ లేదు ఆయన, ఒకప్పుడు నీకంటే అక్కడ బీదరికంలో ఉన్నాను, కటిక దరిద్రాన్ని అనుభవించాను, ఇది సత్యనారాయణ స్వామి వ్రతాన్ని అంటారు, ఈ వ్రతాన్ని ఆచరించే దగ్గర నా దారిద్ర్యం అంతా కూడా తొలగిపోయి ఈరోజు 10 మందికి భోజనం పెట్టే స్థాయికి వచ్చాను ఆయన అని చెప్పాడు. చెప్పగానే మరి బాగానే ఉంది, మీరంటే అయ్యగారిని కాబట్టి చేసేది కదా, మరి నేను శుద్ధరాయను అంటే ఒక శూద్రుడిని కదా, నేను చేయవచ్చునా అని అడిగాట. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఏం చెప్తున్నాడంటే, ఈ సత్యనారాయణ స్వామి వ్రతానికి లింగభేదం కానీ వర్ణభేదం కానీ లేదు, 4 వర్ణముల వాళ్ళను కూడా ఆచరించవచ్చును. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర 4 వర్ణముల వాళ్ళను కూడా ఆచరించవచ్చును. కన్యలు ఆచరించినట్లయితే వివాహం కలుగుతుంది, దళితులు ఆచరించినట్లయితే భాగ్యవంతులు అవుతారు. ఈ విధంగా ఎవరెవరు ఏ కోరికలతో ఆచరిస్తారో వారి కోరికలు తీయడం కాకుండా నిరంతరం వైకుంఠాన్ని చేరుకుంటారని చెప్పగానే వెంటనే ఆ కట్టెలు అమ్ముకునేవాడు కూడా ఏం చెప్పాడంటే, అయ్యగారు మరి పొద్దున్నే నా ఇంట్లో కూడా వ్రతం చేయించాలి అని చెప్పి ఆయన దగ్గర మాట తీసుకున్నవాడై ఆ తీర్థం ప్రసాదం కూడా తీసుకొని ఇంటికి వెళ్ళి భార్యకు కూడా పెట్టి విషయాన్ని చెప్పాడు. చెప్పగానే ఆమె కూడా ఒప్పుకుంది. ఇద్దరు కూడా ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం చేద్దామా అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నారట. ఈ లోపల తెల్లవారగానే స్నానం చేసిన వాడై ఆ కట్టెల మోపులు కూడా తీసుకొని ఇంటింటి బయలుదేరి వెళ్ళేటప్పుడు ఆ సత్యనారాయణ స్వామికి నమస్కారం చేసుకున్నారట. స్వామి, ఈ రోజు కట్టెలమ్మగా వచ్చిన ధనాన్ని మొత్తం కూడా వెచ్చించి నీ వ్రతాన్ని ఆచరిస్తాను స్వామి అని చెప్పి మనసు సంకల్పం చేసుకున్నారట. మరి రోజు కాశీపట్నం మొత్తం తిరిగిన 1 మోపు 2 మోపులు అమ్ముడుపోయేది. కానీ ఆ రోజు ఒక వీధి తిరిగాడో లేదో ఆయన కట్టెల మోపులన్నీ కూడా అమ్ముడుపోయాయట. ఎంతకు అమ్ముడుపోయాయి అంటే రోజు 10 రూపాయలకు అమ్ముడుపోతే ఆ రోజు 1 మోపు 100 రూపాయలకు అమ్ముడుపోయిందట. అంటే 10 రెట్లు అధిక మొత్తంలో ధనం వచ్చిందట. వెంటనే ఆ ధనానికి సంతోషించబడ్డవాడై ఆ యొక్క ఈ సత్యనారాయణ స్వామి వ్రతానికి కావాల్సినటువంటి సామాగ్రిని అంతా కూడా తీసుకొని పూజా ద్రవ్యాలను కూడా తీసుకొని, అమ్మ కట్టినాక 4 రౌండ్లు అయినా కట్టండి కానీ కొయ్యొద్దు తల్లి, తెంపొద్దు కంకణాలు. ఎప్పుడైతే ఇవన్నీ తీసుకొని ఆ బ్రాహ్మణుని కూడా వెంట పెట్టుకొని తన ఇంటికి వెళ్ళి వ్రతాన్ని ఆచరించాడు. ఎప్పుడైతే వ్రతాన్ని ఆచరించి వచ్చిన స్నేహితులకు బంధువులకు కూడా తీర్థ ప్రసాదాలు ఇచ్చి వాడి శక్తి కొద్ది కూడా భోజన తాంబూలాలు ఇచ్చి పంపించాడట. పంపించగానే ఆ యొక్క వాడి దరిద్రంతో తొలగిపోవడమే కాకుండా ఈ కట్టెలు అమ్ముకునే వ్యాపారంతో పాటు ఇంకొక 4-5 రకాల వ్యాపారాలు కూడా చేసి అధిక మొత్తంలో ధనాన్ని ఆర్జించి సుఖమైన జీవితం జీవించడమే కాకుండా మిద్దెలు మేడలు కట్టుకొని పూతులు పౌతులు అంటే మనవాళ్ళు మనవరాళ్లతో సుఖమైన జీవితం జీవించడమే కాకుండా వైకుంఠాన్ని చేరుకున్నాడ. స్కాందాపురాణ రేవాకండైన సూత జమునాథ సంవాదైన ద్వితీయోధ్యాయ సమాప్తః. శ్రీరమారమణ గోవిందో రమా సహిత వీర వెంకటేశ్వర స్వామికి జై. అమ్మ ఈ తల్లి బయటికి అమ్మా.